రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించేటప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మరి ఈరోజు దాదాపు 25 శనివారములు కంప్లీట్ చేసుకుని 26వ శనివారంలో కూర్చున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మరి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు వారి యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. 40 దినాలు ఉపవాస ప్రార్థన, 40 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చని తెలియపరచబడుతూ వచ్చింది. దాంట్లో ఇప్పటికే మన జీవితాల్లో దాదాపు 25 వారములు మనం ధ్యానించుకుంటూ వచ్చాం ఉపవాస ప్రార్థనలు. ఇది 26వ వారం. ఈరోజు మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఈరోజు ఉపవాస ప్రార్థన రాయబడిన మాటను చూద్దాం రండి. ఆయన ఆకలి గుణ ఉపవాసం ఉండి, ఇక్కడ ఆయన ఉపవాసం ఉన్న కోణాల్లో 40లో ఈరోజు 26వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి 26వ మాట అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది ఏంటంటే ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే గత వారం మనం చూస్తూ వచ్చాం. శోధనలోకి వెళ్ళేవారు ఎలా ఉంటారు? ఎవరు శోధనలోకి వెళ్ళేటటువంటి వారు ఎలా ఉంటారు? కాబట్టి వారి జీవితాలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి? వారు నిద్రమత్తులో ఉంటారు, మెలకువగా ఉండరు, ఇంకా వారి జీవితాల్లో ప్రార్థనా జీవితం అన్న తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ వారం మనం చూసే మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టే ఒక క్రైస్తవుని లేదా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలాంటి క్రైస్తవుని శోధనలోకి తీసుకెళ్తానని సాతాను ప్రయత్నం చేసిద్ది అంటే మనం కొన్ని విషయాలు చూడొచ్చు. ఎలాంటి క్రైస్తవుని శోధనలోకి తీసుకెళ్తానికి సాతాను యొక్క ప్రయత్నం చేసిద్ది అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభువు అడుగు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. సమరత్ అండి, కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతాను, సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాతో మీరు మాట్లాడండి. ఉన్న బలహీనత తొలగించండి. మెడ నొప్పులు కూడా తొలగించి మీరే పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి. కళ్ళు తిరగంగానే బలహీనతలు లేకుండా సహాయం చేయండి. ప్రతి దుష్టుని కార్యాలు, దుష్టుని యొక్క శోధన నుంచి మీరు తప్పించి ప్రభావ శోధనలోకి తేకుండా దుష్టుని నుంచి తప్పించి మీరే కాపాడమని దేవా, ఈరోజు వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహింకరంగా ఉండేలా సాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఈ వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడతాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడమని, మీ చిత్తం మీ ఉద్దేశం నా పట్ల ఏవైతుందో సంపూర్ణంగా నెరవేర్చుకుని మహిం పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థన చేస్తూ నీ చిత్తం మీ ఉద్దేశం మీ ఆలోచన మా పట్ల ఏవైతుందో నెరవేర్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేయమని దేవా, మేము ఎట్లా ప్రార్థించాలో, ఏం చేయాలో, మేము ఎలా మెలుగుకుండాలో కూడా మీరే మాకు బయలుపరిచి మహిమ పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే శోధనలోకి వెళ్ళేటటువంటి వారు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి క్రైస్తవుని సాతాను శోధనలోకి తీసుకెళ్తుందంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. ఎలాంటి క్రైస్తవుని సాతాను శోధనలోకి తీసుకెళ్తుందంటే కొన్ని విషయాలు మనం బైబిల్లో చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నేలలో మీకు బాప్తిస్మ క్షమించాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలంను ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే
ఒక మాట మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఏంటి మాట అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి క్రైస్తవుణ్ణి సాతానుడు శోధనలోకి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తాడంటే, మొదటి మాట మనం చూస్తున్నాం, మంచి ఫలాలను ఫలించేవారు. అంటే మంచి ఫలాలను ఎవరైతే ఫలిస్తారో, ఆత్మానుసారమైన ఫలాలను ఎవరైతే ఫలిస్తారో వారిని శోధనలోకి తీసుకెళ్తానికి సాతానుడు యొక్క ప్రయత్నం చేస్తాడు. దాని గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, గలతీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఈ ఆత్మఫలము అన్నది ప్రాముఖ్యమైనది. అంటే ఆత్మానుసారంగా ఎవరైతే ఫలిస్తారో అటువంటి వారిని సాతానుడు మరి శోధించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక ఆత్మానుసారం అంటే ఒక ఆత్మీయ మంచి ఫలాన్ని ఫలించేటటువంటి వ్యక్తుల్ని, మంచిగా ఆత్మానుసారంగా ఫలించే వారిని శోధించడానికి సాతానుడు ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఒక మాట చూస్తున్నాం. ఆత్మఫలం ఏమనగా, రండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి మాట అని అంటే, ప్రియులారా, మంచి ఫలాలను ఫలించేవారు. అంటే ఎవరైతే ఆత్మ ఫలాలను ఫలిస్తారో, మంచి ఫలాలు అంటే ఆత్మ ఫలాలు, ఎవరైతే ఆత్మానుసారంగా ఫలిస్తారో, ఎవరైతే ఆత్మ ఫలాలను ఫలించడానికి ఇష్టపడతారో అటువంటి వారిని సాతానుడు శోధించడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనం గమనించాల్సిన కోణం ఏంటి? ఒక ఆత్మ ఫలాన్ని ఫలించే ప్రతి క్రైస్తవుణ్ణి, అంటే ఒక ఆత్మీయ ఫలాన్ని ఎవరైతే ఫలిస్తూ వస్తారో, ఆత్మానుసారంగా ఫలించే ప్రతి క్రైస్తవుని కూడా సాతాను శోధించాలని ఇష్టపడతాడు. ఎందుకు ఈ శోధన అంటే, తన ఆత్మీయ స్థితిని పోగొట్టాలని, తన ఆత్మానుసారంగా ఏదైతే మంచి ఫలాన్ని ఫలిస్తున్నాడో ఆ మంచి ఫలంను ఫలించుకోకుండా, ఆ మంచి ఫలం ఫలించేటటువంటి జీవితాన్ని నాశనం చేసి నిత్య నరకానికి తీసుకెళ్ళటం కొరకై సాతానుడు ఒక క్రైస్తవుని, అంటే మంచి ఫలాలను ఫలించే ఒక క్రైస్తవుని సాతానుడు శోధించేవాడుగా ఉంటాడు. ఎందుకు శోధిస్తున్నాడు? ఆ మంచి ఫలం ఫలించుకోకుండా, ఆ మంచి ఫలం ఫలిస్తే దేవుని దగ్గర తనకు బహుమానం ఉంటుంది కాబట్టి, ఆ మంచి ఫలం ఫలిస్తే దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి, ఆ మంచి ఫలం ఫలిస్తే దేవుని దగ్గర దీవెనలు ఉంటాయి కాబట్టి, ఆ మంచి ఫలాన్ని ఫలించుకోకుండా ఉంటే దేవుని దగ్గర నుండి వచ్చే తీర్పులోకి అతడు వెళ్తాడు. కాబట్టి అతడు తీర్పులోకి వెళ్ళాలని, దేవుని దగ్గర నుంచి వచ్చే తీర్పులోకి అతడు వెళ్ళాలని చెప్పి సాతానుడు ఒక ఆత్మానుసారంగా ఎవరైతే ఫలిస్తూ ఉంటారో వారిని శోధిస్తాడు, శోధనలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే సాతానుడి యొక్క జీవితం ఏంటంటే, ఆత్మానుసారంగా ఫలించే వారిని శోధించడమే సాతాను యొక్క పనిగా పెట్టుకున్నాడు. తద్వారా ఆత్మానుసారంగా ఉండేవాళ్ళని శోధించడం ద్వారా ఏం జరుగుతుందంటే, నా క్రైస్తవ జీవితంలో సాతానుడు శోధించడం ద్వారా ఏదైతే ఆత్మీయ స్థితి ఉందో దాన్ని ఏం చేసుకుంటాం మనం? ఫలించేటటువంటి జీవితం ఏమైంది? మెల్లమెల్లగా సాతానులోకి వెళ్ళిపోవచ్చు. సాతానులోకి వెళ్ళిపోవడం ద్వారా ఏం జరిగిద్ది? మన క్రైస్తవ జీవితాన్ని మనం చాలా నష్టపరుచుకునే వారికి ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇంకో వాడు కూడా చూడొచ్చు. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపలేను, దానిలో పనికిరాని తీగలను తీసివేయను. కాబట్టి పనికిరాని తీగలను తీసివేస్తున్నాడు, ఫలించే తీగలను మరి ఎక్కువగా ఫలించాలని చూస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, మనం ఆత్మానుసారంగా ఫలించాలి. అంటే ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా ఫలిస్తామో మనం ఎక్కువగా ఫలించాలని ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎంత ఎక్కువగా ఫలించాలని ప్రభు మనకు సహాయం చేస్తాడో అంతగా శత్రు శోధనలు మనకు వస్తాయి, అంతగా శత్రువు మనం శోధిస్తాడు. అంటే ప్రభు ఎంతైతే మన ఆత్మీయ స్థితిని బాగా కట్టాలని, మనం ఆత్మానుసారంగా ఫలించాలని ప్రభు ఎంతగా మనకి పురుకొలుపునిచ్చి మనల్ని ఫలింపజేయడానికి కొరకై ప్రభు ఎంత సహాయం అయితే చేస్తాడో అంతగా సాతాను శోధనలు కూడా మనకు వస్తాయి. అయితే అంటే ప్రభు మనకి ఎంత సహాయం చేసే కొలితే అన్ని శోధనలు మనకు వస్తాయి. ఎందుకు? మనం ఆత్మానుసారంగా ఫలిస్తున్నాం కాబట్టి. ఆత్మానుసారంగా ఫలించడం ద్వారా సాతానుడు మనల్ని శోధిస్తాడు. ఆత్మానుసారంగా ఫలించడం ద్వారా సాతానుడు మనం శోధిస్తాడు. సాతానుడు ఎంతైతే శోధిస్తున్నాడో ప్రభు అంతగా మనం సహాయం చేస్తాడు. అయితే ఆత్మానుసారంగా ఫలించేటప్పుడు సాతాను శోధన మన మీదకి వస్తున్నప్పుడు ప్రభు సహాయం నిమిత్తమే మనం ఎదురు చూడాలి, ప్రభు మీద ఆధారపడాలి. అంటే వచ్చే ప్రతి శోధనని మనం జయించాలంటే, మనం వచ్చే ప్రతి శోధనను కూడా జయించి ఆత్మానుసారంగా మనం ఫలించాలంటే ప్రభు మీద ఏం చేయాలా? ఆధారపడాలి. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడిన అనుభవం మనకు వచ్చిందో
అప్పుడు ఆత్మానుసారంగా మనం ఏమవుతాం? ఫలిస్తూ ఉంటాం. ప్రభు మీద ఆధారపడుతున్నాం, ప్రభు సహాయాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి సాతానుడు మనకి ఎన్ని శోధనలు తీసుకొచ్చినా, ఎన్ని శోధనలకు సాతానుడు తీసుకొచ్చినప్పటికీ ఆత్మానుసారమైన ఫలం మనం ఫలిస్తున్నాం. కాబట్టి ఆత్మానుసారంగా ఫలించే అనుభవం ప్రభు వాళ్ళు తీసుకొచ్చాడు. కాబట్టి ఆత్మానుసారంగా ఫలిస్తున్న మనకి ప్రభు కల్వరిశిల్లో తన ప్రాణం పెట్టడం ద్వారా ఆత్మానుసారంగా ఫలించే జీవితం ఇచ్చాడు. ఆత్మానుసారంగా ఫలిస్తున్న మనకి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయం చేయటం ద్వారా, ప్రభు యొక్క సహాయం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే, మన జీవితాల్లో సాతాను శోధించే ఆ శోధన నుండి మనం జయించే వారికి ఉంటాం. ఇక్కడ అందునిమిత్తమే మన కొరకే యేసు ప్రభు ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన. ఎందుకొరకంటే ఆత్మానుసారంగా మంచిగా ఫలించే ఫలభరితమైన జీవితం కలిగిన క్రైస్తవుడు శోధనలోకి వెళ్ళకూడదని మన నిమిత్తమే ఆయన ఉపవాస ప్రార్థన చేసిన వారు ఉన్నాడు. ఇది అన్నమాట మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకని నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాటను చూస్తున్నాం. ఎన్నో మాట ఇది? రెండో మాట మనం చూసినట్టే మొదటిగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఎలాంటి క్రైస్తవుని సాతాను శోధనలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడంటే, మొదటిగా మంచి ఫలాలను ఫలించేటటువంటి క్రైస్తవుని, ఆ క్రైస్తవుని మంచి ఫలాలు ఫలించే క్రైస్తవుని సాతాను శోధనలో తీసుకెళ్లాలని చూస్తున్నప్పుడు ప్రభు ఏమో మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం మంచి ఫలాలు ఫలిస్తున్నాం, ఆత్మానుసారం ఫలిస్తున్నాం. కాబట్టి కానీ మనం శోధనలోకి వెళ్తున్నప్పుడు ప్రభు యొక్క సహాయం కోరుకుని ఆత్మానుసారంగా ఫలించాలి. ఇది మొదటి కోణం. రెండో కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యం చూస్తున్న మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? మారు మనసు కలిగి, అంటే ఎవరైతే మారు మనసు కలిగి ఉంటారో, ఎవరైతే మారు మనసు తగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, ఎవరైతే మారు మనసు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారో అటువంటి వారు ఏం చేయబడతారు? శోధనలోకి వస్తారు. మారు మనసు కలిగిన జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నామంటే శోధనలోకి వస్తాం ఖచ్చితంగా. ఒక మారు మనసు యొక్క అనుభవం, ఒక మారు మనసు కలిగిన జీవితం, ఒక మారు మనసు కలిగినటువంటి క్రైస్తవ జీవితం నీలో నాలో ఉంటుందంటే మనం శోధనలోకి వస్తాం. దేంట్లోకి వస్తాం? శోధనలో ఖచ్చితంగా వస్తాం. శోధనలోకి సాతానుడు తీసుకొస్తాడు. అయితే ఎప్పుడైతే మనం మారు మనసు కలిగి ఉంటామో, ఆ మారు మనసు కలిగిన జీవితం కలిగిన క్రైస్తవుడికి ప్రభు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మారు మనసు కలిగినటువంటి వ్యక్తి, మొదటిగా మంచి ఫలాలు ఫలించే వ్యక్తిని సాతానుడు ఏం చేస్తాడు? ఆ క్రైస్తవుని శోధిస్తాడు. రెండోదిగా చూడగా మారు మనసు కలిగినటువంటి వ్యక్తిని, ఎవరైతే మారు మనసు కలిగి ఉంటారో, ఎవరైతే మారు మనసు కలిగిన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారో, ఎవరైతే మారు మనసు కలిగిన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారో, దినదినము ప్రభు సన్నిధిలో కానీ, బల దగ్గర కానీ, దేవుని మందిరంలో కానీ ప్రతిరోజు మారు మనసు కలిగిన జీవితాన్ని ఎవరైతే కొనసాగుతూ వస్తారో, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి సమయాల్లో కూడా వారి జీవితాలు ఎప్పుడైతే ఒక క్రైస్తవుడిగా తమ క్రైస్తవ జీవితాన్ని సరి చేసుకుంటూ మారు మనసు పొందుతూ వస్తారో, అలాంటి మారు మనసు కలిగిన క్రైస్తవుడిని సాతానుడు ఏం చేస్తాడు? శోధనలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే సాతానుడు ఎంత శోధనలోకి తీసుకురావడం ప్రయత్నించినా మనలో ఉన్న మారు మనసు ఏం చేస్తుందండి? ప్రభు సన్నిధిలో మనలో ఉన్న మారు మనసు మనకు ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని, ప్రభు మారు మనసు కలిగిన మనల్ని కాపాడటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసిన వాడు ఉన్నాడు. కాబట్టి మారు మనసు కలిగిన మన జీవితాల్లో ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు కొరకే ఎదురు చూసినప్పుడు, ప్రభా నేను మారు మనసు పొందాను, అయినప్పటికీ సాతాను నన్ను శోధిస్తుంది, మారు మనసు పొందిన సాతాను నన్ను శోధిస్తుంది, శోధనలోకి తీసుకొస్తుంది. కాబట్టి ప్రభా నేను మారు మనసు పొందిన సాతాను ఎంతో వేధిస్తున్నాడు, ఈ సాతాను యొక్క క్రియలు, దుష్టుని యొక్క క్రియల్లో నుండి నన్ను కాపాడు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే మారు మనస్సు, ఇక్కడ లేఖన భాగాన్ని చూసినట్టే రెండో మాట. మొదటిగా ఎలాంటి క్రైస్తవుని సాతానుడు శోధనలో తీసుకొస్తాడంటే, మొదటిగా మంచి ఫలాలను ఫలించే క్రైస్తవుని, రెండోదిగా మారు మనసు కలిగినటువంటి క్రైస్తవుని. ఒక మారు మనసు కలిగిన క్రైస్తవుని సాతానుడు ఏం చేస్తాడు? శోధనలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఒక మారు మనసు కలిగిన క్రైస్తవుని అంటే ప్రతి సందర్భంలో, బల దగ్గరని కాదు, ప్రతి సందర్భంలో ఏమన్నా లోపాలుండా, పొరపాట్లు ఉండా, ఏమన్నా అవిధేయతలుండా, ఏమన్నా సరి చేసుకోవాల్సినవి ఉండా, ప్రతి ఎమ్మటే క్షణంలోనే, మార్పులోనే, ఎమ్మటే
తన జీవితాన్ని తాను సరి చేసుకోవడానికి ఎవరైతే ఇష్టపడుతూ వస్తారో, ఎవరైతే తన జీవితాన్ని సరి చేసుకుంటూ వస్తారో అలాంటి మారు మనసు కలిగిన క్రైస్తవులకి సాతానుడు ఎక్కువ శోధనలు తీసుకొస్తాడు. అయితే సాతానుడు ఎన్ని శోధనలు తీసుకొచ్చినా సాతాను యొక్క శోధనలో నుండి ప్రభు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం అలా ప్రభు కాపాడటం కొరకై మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేసిన వారు ఉంటూ వచ్చాడు. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇక మూడో మాట ఏంటంటే బాప్తిస్మము కలిగినటువంటి వ్యక్తి ఎవరండి? ఎవరిలో అయితే బాప్తిస్మం కలిగిన జీవితం ఉంటుందో, ఎవరిలో అయితే బాప్తిస్మం యొక్క అనుభవం ఉంటుందో, అంటే ప్రభుతో పాటు చనిపోయి ప్రభుతో పాటు లేపబడి, అంటే ఆయన మరణంలో పాలు పంపులు పొంది ఆయన జీవంలో పాలు పంపులు కలిగినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని శోధనలోకి తీసుకెళ్తానని సాతానుడు ప్రయత్నిస్తాడు. ఎవరినండి? కనీసం క్షమించండి, బాప్తిసం తీసుకున్నటువంటి వారు, ఎవరైతే బాప్తిసం తీసుకుని వారి క్రైస్తవ జీవితాల్లో, వారి విశ్వాస జీవితాల్లో నమ్మకంగా నడుస్తూ వెళ్తున్నారో, ఎవరైతే దినదినము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ప్రతి క్రైస్తవ జీవితం, ప్రతి విశ్వాస జీవితం కొనసాగిస్తూ వస్తారో, ప్రతిరోజు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం, ప్రతి సందర్భంలో ప్రతి క్షణంలో కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిని సాతానుడు శోధించేవాడుగా ఉంటున్నాడు. ఏం చేస్తాడండి? శోధిస్తాడు. ఖచ్చితంగా బాప్తిసం తీసుకున్నామంటే శోధించబడిన అనుభవం వస్తుంది. ఆయనతో పాటు చనిపోయామంటే, ఆయనతో పాటు మరణించామంటే, ఆయనతో పాటు తిరిగి లేచిన అనుభవం మనకు ఉందంటే ఖచ్చితంగా మనల్ని సాతానుడు ఏం చేస్తాడు? శోధించేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, లేఖన భాగాలను గమనించినట్టయితే బాప్తిసం తీసుకున్న ప్రతి క్రైస్తవుని కూడా సాతానుడు శోధిస్తాడు. నీవేంటి నేనేంటి ఎవరైనా సరే బాప్తిసం తీసుకునే ప్రతి క్రైస్తవుని కూడా సాతానుడు శోధించేవాడుగా ఉంటాడు. అయితే మన జీవితాల్లో ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత సాతాను మనం శోధిస్తాడు. కాబట్టి వాని శోధనలోకి మనం పడిపోకుండా ఉండటం కొరకు యేసు ప్రభువారు మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేసిన వారినిగా మనం ప్రభువుని చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం మూడో మాటను చూసినట్టయితే బాప్తిస్మము. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుంటూ వస్తారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్న అనుభవం ఉంటుందో, ఎవరైతే బాప్తిసం తీసుకున్న సందర్భం ఉంటుందో, ఆ బాప్తిసం యొక్క అనుభవం, బాప్తిసం యొక్క జీవితం కలిగిన క్రైస్తవుల్లో సాతానుడు ఏం చేస్తాడండి? శోధనలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఎలాంటి క్రైస్తవుని సాతానుడు శోధనలోకి తీసుకొస్తాడంటే, మొదటిగా మంచి ఫలమును ఫలించే క్రైస్తవుని, 2 మారు మనసు కలిగిన క్రైస్తవుని, 3 బాప్తిసం తీసుకున్నటువంటి క్రైస్తవుని. అంటే ఒక క్రైస్తవుడు బాప్తిసం తీసుకుంటే, ఒక క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న అనుభవం ఉంటే ఆ క్రైస్తవుని ఖచ్చితంగా సాతానుడు శోధించేవాడుగా ఉంటాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, యాత్రా జీవితంలో ముందరకు వస్తున్న మన జీవితాల్లో ఈరోజు క్రైస్తవులుగా మనం కొనసాగుతూ వస్తున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనం మంచి ఫలాన్ని ఫలిస్తుంటే సాతానుడు ఖచ్చితంగా మనం శోధనలో తీసుకొస్తాడు. మనం మారుమనసు పొందిన జీవితాన్ని జీవిస్తుంటే మనం సాతాను శోధనలో తీసుకొస్తాడు. మనం నిజంగా దేవుని యొక్క వాక్యం చెప్పబడినట్టు చూసినట్లయితే బాప్తిసం తీసుకున్న అనుభవం అంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానంలో మనం పాలు పంపులు కలిగిన క్రైస్తవులుగా ఉంటే సాతానుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? శోధనలోకి తీసుకొస్తాడు. అంటే ఆయనతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు, ఇంకా అంటే పౌలు అంటాడు, ఇకను జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే జీవిస్తున్నాడు, ఇక జీవించేవాడును నేను కాదు. అక్కడే సుగుణం మాకు వచ్చింది. ఎవరు ఒకళ్ళు వస్తారు, లేదు పెద్దవాడు. కానీ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో, మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తే నా యందు నివసించుచున్నాడని దేవుని యొక్క దాసులు చెప్పగలుగుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎన్నో మాట ఇది? మూడో మాటను చూస్తున్నాం, బాప్తిస్మము. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో అటువంటి వారిని సాతానుడు ఏం చేస్తారు? శోధించేవాడు ఉంటున్నాడు. సాతాను యొక్క శోధనలో నుండి, అంటే ఆ మంచి ఫలాలను ఫలించే క్రైస్తవుడు సాతాను యొక్క శోధనలోకి తీసుకెళ్ళడానికి సాతాను ప్రయత్నిస్తాడు. మారు మనసు కలిగిన క్రైస్తవుని శోధనలో తీసుకెళ్తాను సాతాను ప్రయత్నిస్తాడు. ఇంకా బాప్తిసం తీసుకున్న క్రైస్తవుని సాతాను శోధనలోకి తీసుకెళ్తాను ప్రయత్నిస్తాడు. అయితే ఇటువంటి అనుభవం కలిగిన వారు అట్టి శోధనలోకి వెళ్ళకోకుండా, అంటే మంచి ఫలాలను ఫలించేవారు కానీ, మారు మనసు పొందిన వారు కానీ, బాప్తిసం తీసుకున్నవారు కానీ సాతాను యొక్క శోధనలోకి వెళ్ళకోకుండా ఉండటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేసిన వారుగా మనం ప్రభువుని చూడగలుగుతూ వస్తున్నాం. ఇదన్నమాట 3. కాబట్టి మన జీవితాల్లో
మనం క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడినట్లు అనుభవం ఉంటే ఖచ్చితంగా సాతానుడు మనల్ని శోధించేవాడుకుంటాడు. ఆ సాతాను శోధన నుండి మనం తప్పించబట్టం కొరకై మన నిమిత్తమై యేసు ప్రభువారు మన కొరకై ఉపవాస ప్రార్థన చేస్తున్న వారినిగా ప్రభువుని చూస్తూ వస్తున్నాం. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ కోణం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ యోహాను చెప్తూ వస్తాడు కదా, నాకంటే శక్తిమంతుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను శక్తిమంతుడినే, కానీ నాకంటే శక్తిమంతుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మనలో క్రీస్తు యొక్క శక్తిని బట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎవరైతే శక్తి పొందుకుంటూ వస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే శక్తి కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు, ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు ద్వారా ఎవరైతే బలపరచబడిన అనుభవం ఉంటుందో అలాంటి వారిని సాతాను శోధించేవాడుగా ఉంటాడు. ఎవరిని శోధిస్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే బలపరచబడి ఉంటారో వారిని సాతాను శోధించేవాడుగా ఉంటాడు. అదే బైబిల్లో వాక్యాన్ని చూసినట్టే, దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది బైబిల్లో. ఏమని? ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సాతాను యొక్క శోధనలో, సాతాను శోధించడం ద్వారా ఆ శోధనలు బట్టి ఆ బలహీనతలు వచ్చినప్పుడు బాగా సంతోషించే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరైనంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తాం. పౌలు, నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుణ్ణి, నా బలహీనత యందు క్రీస్తు శక్తి పరిపూర్ణమవుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ఎవరిలో అయితే ఉంటుందో అటువంటి వారిని సాతానుడు శోధించేవాడు ఉంటాడు. ఇక్కడ ఈరోజు మనం చూసే మాట, ఎలాంటి క్రైస్తవుడిని శోధనలోకి సాతానుడు తీసుకెళ్తాడు అని అంటే, మొదటిగా మంచి ఫలమును ఫలించేవారు. 2 వాళ్ళు రాసుకుంటున్నారు అక్క, అందుకని మొదటిగా మంచి ఫలాన్ని ఫలించేవారు. 2 మారు మనసు కలిగినటువంటి జీవితం కలిగిన వారు. 3వదిగా చూసినట్లయితే బాప్తిసం తీసుకున్నవారు. ఎవరిని? బాప్తిస్మం. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో అలాంటి వారిని సాతాను శోధించేవాడు ఉంటాడు. ఇక 4వదిగా చూసినట్లయితే ఎలాంటి క్రైస్తవుని సాతాను శోధిస్తాడంటే, 4వ మాట, క్రీస్తు యొక్క శక్తి మీద ఆధారపడిన వారు. క్రీస్తు యొక్క శక్తి కలిగినటువంటి వారిని సాతానుడు శోధించేవాడుగా ఉంటాడు. అంటే ఎవరిలో అయితే ప్రభు యొక్క శక్తి ఉంటుందో, ఎవరిలో అయితే ఆయన పునరుద్ధానపు యొక్క బలం ఉంటుందో, ఎవరిలో అయితే ఆయన పునరుద్ధానపు యొక్క శక్తి ఆవరించి ఉంటుందో వారిని సాతానుడు ఏం చేస్తాడు? శోధించేవాడుగా ఉంటాడు. ఈరోజు నీ నా క్రైస్తవ జీవితంలో, నీ నా విశ్వాస జీవితంలో మనం నిజంగా క్రీస్తు యొక్క శక్తిని కలిగి ఉంటే, క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని మనం కలిగిన వారు ఉంటే, క్రీస్తు యొక్క శక్తి మనలో ఆవరించి ఉంటే సాతానుడు ఖచ్చితంగా మనం శోధించేవాడుగా ఉంటాడు. అయితే సాతానుడు ఎంత శోధించినా క్రీస్తు యొక్క శక్తి కలిగిన మనం క్రీస్తు యొక్క శక్తి మీద ఏం చేయాలా? ఆధారపడాలి. ఎప్పుడైతే క్రీస్తు శక్తి మీద మనం ఆధారపడుతూ వస్తామో, క్రీస్తు మీద ఆధారపడుతూ వస్తామో, అప్పుడు ప్రియులారా మన జీవితాలంతో చాలా శ్రేష్టకరమైనవి ఉంటాయి. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ఎలాంటి క్రైస్తవుని సాతానుడు శోధనలో తీసుకెళ్తాడంటే, మొదటిగా మంచి ఫలాన్ని ఫలించేవారు. 2 మారు మనసు కలిగిన వారు. 3 బాప్తిసం తీసుకున్నటువంటి వారు. 4 క్రీస్తు యొక్క శక్తిని కలిగినటువంటి వారు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని ఎవరైతే పొందుకున్నారో, యేసు ప్రభువారి యొక్క శక్తిని ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారిని సాతానుడు శోధనలోకి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తాడు. అయితే క్రీస్తు యొక్క శక్తి కలిగిన మనము ఆ శక్తిని కోల్పోకుండా దినదినము క్రీస్తు యొక్క శక్తిని మనం పొందుకుంటూ వచ్చినప్పుడు, ఆయన పరిపూర్ణమైన శక్తిని మనం పొందుకుంటూ వచ్చేటప్పుడు సాతానుడు మనలో ఉన్న ఆయన పరిపూర్ణమైన శక్తిని తొలగించడానికి మనల్ని శోధిస్తూ వస్తాడు. మనలో ఉన్న ఆయన పరిపూర్ణమైన శక్తిని, ఆయన సంపూర్ణమైన శక్తిని, మనలో ఉన్నటువంటి ఆయన సంపూర్ణమైన శక్తిని తొలగించడానికి సాతానుడు దినదినము మనల్ని శోధించేవాడుకుంటాడు. అయితే సాతానుడు ఎంత శోధించినా మనం ముటికి దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు మనం చూసినప్పుడు,
దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన శక్తి మనల్ని విడిచిపోదు. ఆయన శక్తి మనల్ని విడిచిపోదు. అందుకంటాడు కదా, ప్రభు కూడా అంటాడు, నా కృప నీకు చాలును. అంటే ఆయన శక్తి మనకు ఎప్పుడూ ఉంటుంది. మనం దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి, మన శక్తి మీద మనం ఆధారపడకూడదు. నేను క్రైస్తవుని, నేను రక్షణ మారుమూసి బాప్తిసం పొంది ఉన్నాను, నేను ఏమైనా సరే సాతాన్ని జయించగలను అంటే మనం ఏం జయించలేం. అర్థమవుతుందండి? మనం ఏం జయించలేం. కాబట్టి మనం ఏం చేయాలా? క్రీస్తు యొక్క శక్తి మీద ఆధారపడాలి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క శక్తి మీద మనం ఆధారపడతామో అప్పుడు తప్పకుండా క్రీస్తు శక్తి మీద మనం ఆధారపడుతున్నాం. కాబట్టి సాతాను మనల్ని ఎంత శోధించినా, మనల్ని ఎంతగా శోధనలోకి తీసుకొచ్చినా, సాతాను శోధనలో నుండి మనం జయించే వారికి ఉంటాం. ఇది ఎన్నో మాట 4. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు మన క్రైస్తవ జీవితాలు మనం పరీక్షించుకున్నట్టయితే క్రీస్తు శక్తి మనలో ఉండాలి. ఎంతగైతే క్రీస్తు శక్తి మనలో ఉంటుందో, ఎంతగైతే క్రీస్తు శక్తి మనలో నివసిస్తూ ఉంటుందో, ఎంత క్రీస్తు శక్తిని అయితే మనం పొందుకోగలుగుతూ వస్తామో అంతగా సాతానుడు మనల్ని శోధిస్తాడు. మీకు అర్థమవుతుందండి? మనం ఎంతైతే దేవుని శక్తిని కలిగి ఉంటామో అంతగా సాతానుడు శోధిస్తాడు. అంటే ఎంతగా మనం దేవుని శక్తిని కలిగి ఉన్నా అంతగా సాతానుడు శోధిస్తాడు. ఎంత శోధించినా సాతాను శోధనలో నిలవబడాలంటే మళ్ళీ యేసు ప్రభువే కావాలి మనకి. మీకు అర్థమవుతుందండి? ఎంతో శక్తిని క్రీస్తు ఇస్తాడు. సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? ఆ శక్తిని కోల్పోయేటట్టు శోధిస్తాడు. ఆ శక్తిని కోల్పోయేటట్టు శోధించి మనల్ని శోధనలో పడేయటానికి ప్రయత్నిస్తాడు. కానీ సాతానుడు ఎంత శోధించినా వారి యొక్క శోధనలో నుండి మనం తప్పించబడాలంటే కారణం ఏంటి? అలా యేసు ప్రభు వారే. ఏ శక్తిని అయితే యేసు ప్రభు ఇచ్చాడో ఆ శక్తిని సాతానుడు పోగొట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరలా యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆ శక్తి మరలా మనకే అనుగ్రహించబడింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది 4. చూసినట్లయితే ఎలాంటి క్రైస్తవుని సాతానుడు శోధనలోకి తీసుకెళ్తాడంటే క్రీస్తు యొక్క శక్తి సంపూర్ణంగా పొందుకున్న క్రైస్తవుని, క్రీస్తు యొక్క శక్తి సంపూర్ణంగా పొందుకున్న క్రైస్తవుని. అంటే మిగతా వాళ్ళు పొందుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ సాతాను శోధనలోనే ఉంటారు. క్రీస్తు యొక్క సంపూర్ణమైన శక్తిని పొందుకున్న వారిని ఎందుకు శోధిస్తుంది? క్రీస్తు యొక్క సంపూర్ణమైన శక్తిని పొందుకోని వారు ఎక్కడ ఉంటారు? ఆల్రెడీ సాతాను శోధనలోనే ఉంటారు. ఇంకా వాళ్ళని ఎందుకు శోధించింది సాతానుడు? కాబట్టి ఎవరిని శోధించింది? సంపూర్ణంగా క్రీస్తు యొక్క శక్తిని ఎవరైతే పొందుకుంటున్నారో వారిని శోధించింది సాతానుడు. అయితే క్రీస్తు యొక్క సంపూర్ణమైన శక్తిని పొందుకుంటున్న మనము ఏం చేయాలా? ఆ సంపూర్ణమైన శక్తి ప్రభువా నాకు ఎల్లవేళలందు ప్రతి సందర్భంలో నాతో ఉంచు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఆయన కూడా ఆయన యొక్క పరిపూర్ణమైన శక్తిని సంపూర్ణంగా మనం ఈ లోకం విడిచిపెట్టేంతవరకు కూడా మనతో ఉంచడం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడు తీసుకొచ్చే శోధన నుండి మనం తప్పిపోకుండా సాతాను యొక్క శక్తిని శోధన జయించడం కొరకై ఆయన శక్తిని మనకి ఎప్పటికప్పుడు ఇవ్వడం కొరకై ఆయన మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువుగా మనం చూచూ వస్తున్నాం ప్రభువుని. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోనో అగ్నితోనూ నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. చాలా. కాబట్టి చివరిగా 5వదిగా ఎలాంటి వారిని సాతానుడు శోధిస్తాడు అంటే, ఎలాంటి క్రైస్తవుని సాతానుడు శోధిస్తాడంటే, మొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మంచి ఫలాలను ఫలించే క్రైస్తవుని. తర్వాత 2వ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మారు మనసు కలిగినటువంటి వ్యక్తిని. తర్వాత 2వ మాట అది. 3వ మాట మత్తయి సువార్త 3:11 బాప్తిసం తీసుకున్నటువంటి వారు. 4వ మాట మత్తయి సువార్త 3:11 ప్రకారం క్రీస్తు శక్తిని పొందుకున్నవారు. 5వ మాట ఏంటంటే మనం పాత్రలను కామని క్రీస్తులో ఎంచుకోవడాన్ని బట్టి, అంటే మనల్ని మనం తగ్గించుకోవడం బట్టి. అంటే ఎవరైతే క్రీస్తులో తగ్గించుకుంటూ వస్తారో, ఎవరైతే క్రీస్తులో తగ్గింపు కలిగిన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటారో అలాంటి వారిని సాతానుడు శోధిస్తాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా శోధిస్తాడు సాతానుడు. ఎవరి జీవితం అయితే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎవరి జీవితం కాదు, ఎవరైతే తగ్గింపు జీవితం ఉండిద్దో, తగ్గించుకున్న క్రైస్తవ జీవితం ఉండిద్దో అలాంటి వారిని సాతానుడు శోధిస్తాడు ఖచ్చితంగా.
అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, తనను తాను తగ్గించుకున్నవాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు. అది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం ఎంతైతే క్రీస్తులో తగ్గించుకుంటామో అంతగా సాతానుడు ఏం చేస్తాడు, మనల్ని శోధనలో తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. మనమేమో క్రీస్తులో మంచిగా ఉండాలని తగ్గించుకుంటున్నాం, మనమేమో క్రీస్తులో ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని తగ్గించుకుంటున్నాం, మనమేమో క్రీస్తులో ఒక ఆత్మానుసారంగా ఎదగాలని, మంచి ఫలాన్ని ఫలించాలని, ఆత్మానుసారంగా ఎదగాలని క్రీస్తులో మనం తగ్గించుకుంటూ వస్తున్నాం. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు, ఎంత తగ్గించుకుంటామో అంతగా శోధిస్తాడు. మీకు అర్థమవుతుందండి? సింపుల్. నువ్వు ఎంత మంచి ఫలాన్ని ఫలిస్తావో అంతగా శోధిస్తాడు. నువ్వు ఎంత మారుమనసు కలిగిన జీవితాన్ని కాపాడుకుంటూ వస్తావో అంతగా శోధిస్తాడు. నువ్వు ఎంతగా బాప్తిస్మం అంటే ఆయనతో పాటు చనిపోయి ఆయనతో పాటు లేపబడిన అనుభవాన్ని కాపాడుకుంటూ వస్తావో, దినదినం ఆయనతో పాటు చనిపోయిన అనుభవం ఏదైతే కలిగి ఉంటావో అంతగా సాతానుడు నేను శోధిస్తాడు. ఇంకా మనము క్రీస్తు యొక్క శక్తి ఎంతైతే పొందుకుంటామో అంతగా సాతానుడు శోధిస్తాడు. ఇక ఐదోదిగా ఏంటన్నమాట, మనం ఎంతైతే క్రీస్తులో తగ్గించుకుంటామో అంతగా సాతానుడు మనం శోధించేవాడు ఉంటాడు. ఏం చేస్తాడండి? అంతగా శోధిస్తాడు. అయితే ఈరోజు మనం గమనించాల్సిన కోణం, మనం ఎంత తగ్గించుకుంటున్నామో అంతగా సాతానుడు శోధిస్తున్నాడంటే, ఆ సాతాను యొక్క శోధనలు మనం జయించడానికి, ఆ సాతాను యొక్క శోధనలు మనం జయించేవారుగా ఉండటం కొరకై, ఆ సాతాను శోధనలు జయించిన అనుభవంలోకి మనం తీసుకురావడం కొరకై యేసు ప్రభువు వారు మన కొరకే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువు వారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 500 అనుభవం కలిగిన క్రైస్తవుడు స్థిరత్వం కలిగి నికరంగా సాతాను ఎదుట ధైర్యంగా నిలబడి సాతాన్ని జయించాలని యేసు ప్రభువు వారు మన కొరకే ఉపవాస ప్రార్థన చేసిన వారినిగా ప్రభువుని చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎంతో క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగుతూ వస్తున్నాం. అయితే ఇలాంటి క్రైస్తవ జీవితంలో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మంచి ఫలాన్ని ఫలిస్తే మనకు శోధనలు వస్తాయి. కానీ మనం అనుకుంటాం, నేను ఎంతగా దేవుని ఆత్మీయంగా ఎదుగుతున్నా, ఎంతగా తగ్గించుకుంటున్నా, ఎంతగా ఆత్మానుసారంగా ఫలిస్తున్నా, నాకెందుకు ఈ శోధనలు వస్తున్నాయి అంటాం. బట్ గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత మంచి ఫలాన్ని ఫలిస్తావో అన్ని శోధనలు నీకు వస్తున్నాయంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలివి. ఎందుకు తెలుసా? పరలోకంలో నీ పేరు ఉంటుంది. పరలోకంలో నీ పేరు ఉంటుంది. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, శోధనలు సహించేవాడు గొప్పవాడే. శోధనలు సహించేవాడు ధన్యుడే. శోధన సహించాలా, దాన్ని జయించాలి కూడా. ఏమైందేమని పెట్టారా? ఎప్పుడైతే సాతానుడు ఎలాంటి క్రైస్తవుని శోధనలో తీసుకెళ్తుందో మనం చూస్తూ వస్తున్నాం. మంచి ఫలాలు ఫలించే క్రైస్తవుడిని. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితాలు అనుకుంటాం, నేను ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నా, ఎంతగా దేవునికి లోబడుతున్నా, ఎంత ప్రార్థన జీవితం నాకుంది, ఎంతగా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పటికీ ఇంకా నాకు నా కుటుంబాల్లో శోధనలు అయితే ఆగట్లేదని మనం అనుకుంటాం. వీళ్ళారా, ఒక మాట చెప్పాలంటే, ఆ శోధనలు వస్తున్నాయంటే ఇక నువ్వు ధన్యుడు, ధన్యురాలి. ఎందుకంటే క్రీస్తు నీతో ఉంటున్నాడు. ఒక మంచి ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి, యేసు ప్రభువారి యొక్క స్వరూపులో నువ్వు ఉండవు కాబట్టి, యేసు ప్రభువారిని ఎలా శోధించిందో సాతానుడు అలా నిన్ను శోధిస్తాడు. అయితే మంచి ఫలాన్ని ఫలించే నువ్వు చెడ్డ ఫలం ఫలించకూడదు. మంచి ఫలాన్ని ఫలిస్తూనే మంచోడంటే చాలు, వచ్చే వారానికి చెడ్డోళ్ళు అయిపోతాం. అందుకే మంచి స్థితిని కాపాడుకోవాలి. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మంచి ఫలాన్ని మనం ఫలించాలి. ఎప్పుడైతే మంచి ఫలాన్ని ఫలిస్తామో అప్పుడు నిజమైన క్రైస్తవుని మనకు శోధనలు వస్తాయి. నువ్వు మంచి ఫలాన్ని ఫలించేటప్పుడు, నీకు శోధనలు వచ్చేటప్పుడు, ఆ శోధన నుంచి నిన్ను తప్పించడానికి యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. రెండో మాట, మారుమనసు. నేను ఆ క్రైస్తవ జీవితంలో మారుమనసు కలిగి ఉన్నాం. మారుమనసు అంటే ఎప్పటి వరకు ఉండిద్ది? మారుమనసు అనేది ఎంతకాలం ఉండేది తెలుసా? మనం చనిపోయేంత వరకు ఉండేది. మనం చనిపోయేంత వరకు ఉండే మారుమనసుని మనం కాపాడుకుంటూ వెళ్తే, ప్రతిరోజు ప్రతి సందర్భంలో ఎవరితోన్నా అసమాధానంగా ఉండా, ఎవరితోన్నా కొట్లాట్లుండా, ఎవరితోన్నా గొడవలుండా, బల్ల దగ్గర సరిగా పాల్గొనలేకపోయినా, తప్పిపోయిన అనుభవం ఉండా, దేవుని సన్నిధిలో సరైన క్రైస్తవ జీవితం లేకపోయినా, ఎమ్మటే మనం మారుమనసు పొందుతాం. మారుమనసు అంటే వద్దు, నాకు ఆడతో గొడవ సరి చేసుకోవాలి, ఇది మారుమనసు.
ఈ మారుమనసు జీవితం మనం చనిపోయేంత వరకు ఉండాలి. కానీ ఈ మారుమనసు జీవితాన్ని మనం కలిగి ఉంటే సాతాను మనం శోధిస్తాడు, శోధనలోకి తీసుకెళ్తాడు. ఎందుకు? మనం కలిగి ఉన్న మారుమనసును పోగొట్టడానికి సాతాను అన్ని శోధనలోకి తీసుకెళ్ళినా మనమైతే ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభువే మనకేం చేస్తాడు? ఆ శోధన నుంచి తప్పిస్తాడు. నువ్వెంత మారుమనసు పొందుతావో అన్ని శోధనలు నీకు వస్తాయి. అర్థమవుతుందండి? తెలియక చెబుతుంది. ఎంత మారుమనసు జీవితం అయితే నీకు ఉంటుందో, అంటే ఎంతగైతే ఇతరులతో సరి చేసుకుని లేదా సమాధాన పడటానికి, ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నిస్తావో అన్ని శోధనలు నా జీవితాల్లో ఎదురవుతాయి. ఎన్ని శోధనలు ఎదురైనా జయించే శక్తి మటుకి క్రీస్తులో ఉంది. కాబట్టి రెండో మాట ఇది, ఎంత మారు మనసు కలిగిన జీవితాన్ని క్రైస్తవ జీవితంలో జీవిస్తామో క్రీస్తులో అన్ని శోధనలు మనకు వస్తాయి. అయితే ఆ శోధనలో నుండి కాపాడటానికి యేసుప్రభువు మన కొరకే ఉపవాస ప్రార్థన చేశాడు. మూడో మాట బాప్తిసం. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారిని సాతాను శోధించేవాడు ఉంటాడు. మనం బాప్తిసం అంటే అర్థం ఏంటి? బాప్తిసం అంటే అర్థం ఏంటంటే నేను క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాను, ఇక జీవించువాడు నేను కాదు నా యందున్న క్రీస్తే అని అర్థం. అంటే క్రీస్తుతో పాటు సమస్తం కూడా నేను సిలువ వేయబడ్డానన్న దాన్ని సాధిస్తాను. ఎవరైతే క్రీస్తుతో పాటు సిలువ వేయబడతారో, ఎవరైతే క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన అనుభవం ఉంటుందో, అంటే తన పాత జీవితాన్ని, తన పూర్వ జీవితాన్ని క్రీస్తుతో పాటు చంపివేసుకుని ఒక నూతనమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఆ నూతన జీవితాన్ని దినదినము కొనసాగిస్తూ వస్తారో వాళ్ళను సాతాను శోధిస్తాడు. అయితే నువ్వు ఎంత చనిపోయిన అనుభవంలోకి వెళ్తావో అన్ని శోధనలు సాతాను దగ్గర నుంచి నీకు వస్తాయి. ఒకసారి అంటారు, నేను ఎన్నిసార్లు ఓర్చుకున్నా ఇంకా నన్నే అంటున్నారన్నా అంటాం. ఒకసారి ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో నేను ఓర్చుకున్నా ఇంకా నన్నే అంటారంటావు. నువ్వు ధన్యురాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఎన్నిసార్లు అయితే క్రీస్తులో చనిపోతూ ఉంటావో, చనిపోయిన అనుభవం వస్తుందో, దినదినము నీవు సిలువ వేసుకుంటూ వస్తావో ధన్యురాలి. ఎందుకు తెలుసా? క్రీస్తు నీతో ఉన్నాడన్న రుజువు ఉంది. నువ్వు ఎంతగా సిలువ వేయబడుతున్నా ఇంకా నిన్ను శోధిస్తున్నారంటే ప్రజలు, నువ్వు క్రీస్తులో స్థిరమైన పునాది అని అర్థం చేసుకోవాలి. నువ్వు క్రీస్తులో స్థిరమైన పునాది కాబట్టి నిన్ను శోధిస్తుంది. ఒక ఇంట్లో 4-5 ఉండారనుకోండి, ఒకడిని రోజు అందరు తిడుతున్నారు అనుకో, మంచి పని చేస్తున్నా అందరూ తిడతా వస్తున్నారు అనుకో, ఎంత మంచి పని చేసినా రోజు తిడుతున్నారు అనుకో, ఏమనుకుంటాం మనం? ఏమనుకుంటాం? పెద్దగా చెప్పండి. అన్నే తిడుతున్నారు కాదు, ఏమనుకుంటారని మనం అంటున్నా. నేను ఆ వ్యక్తి ఏమనుకుంటాడు అన్న అంటలా. ఏమనుకుంటారు? ఇదేదో తప్పు చేస్తున్నట్టు ఉంటారు, రోజు కుటుంబీకులు తిడుతున్నారు అనుకుంటా. కానీ ఆ వ్యక్తిలో ఉన్న సారీ పని మనం చూడట్లా. అందరూ రోజు తిడుతున్నా ఏం చేస్తున్నాడు? అందరూ రోజు తిడుతున్నా ఏం చేస్తున్నాడంటే ఓర్చుకుంటున్నాడు, తట్టుకోవటం. అంటే మనం ఎప్పుడైతే అంత ఓర్పు తట్టుకునే శక్తి మనలో ఉండి ఆ పరిస్థితులన్నింటినీ ప్రతిరోజు క్రీస్తుతో కూడా సిలువ వేయబడతామో, అలాంటి క్రైస్తవుని నువ్వు ఎంత సిలువ వేయబడితే అంతగా సాతాను నిన్ను శోధిస్తాడు. అంతే. నువ్వెంత సిలువ వేయబడితే అంతగా సాతాను నిన్ను శోధిస్తాడు. అయితే నువ్వెంత సిలువ వేయబడుతున్నావో అంతగా దేవునికి సమీపంగా ఉండాలని, ఆ సాతాను నిన్ను శోధించే శోధనల నుంచి నిన్ను కాపాడబట్టం కొరకై సిలువ వేయబడిన నా జీవితాల కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అందుకొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా, ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు ఏదైతే మనల్ని ఆయన కొరకై ఎంత సిలువ వేయబడిన శోధిస్తున్నాడో ఆ సాతాను యొక్క శోధన నుంచి మనం కాపాడటం కొరకై యేసు ప్రభువు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేసిన వారిగా ప్రభువుని చూస్తూ వస్తున్నాం. ఇదన్నమాట 3. 4వ విషయంలో ఏమని రాయబడుతూ వచ్చిందండి? క్రీస్తు శక్తి. అంటే మనలో ఎంత క్రీస్తు శక్తి అయితే ఉంటుందో అంతగా సాతానుడు మనం శోధిస్తాడు. మనలో ఎంత క్రీస్తు శక్తి ఉంటే అంతగా సాతానుడు శోధిస్తాడు. నువ్వు ఎంతగా క్రీస్తు దగ్గరికి వెళ్ళు అంతగా సాతానుడు శోధిస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకోకుండా, ఇంకా సరిగా మందిరానికి వెళ్ళకోకుండా, ఇంకా సెల్ ఫోన్లో నిమగ్నం అయిపోయి టీవీలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, సెల్ ఫోన్లో అన్ని వీడియోస్ చూస్తూ, చక్కగా స్టేటస్లు అన్నీ చూసుకుంటా, పని ఉండాలి లేకపోయినా స్టేటస్లు అన్నీ చూసుకుంటూ కూర్చో, అలవాడ నీ దగ్గరకే రాడు. ఎవడాడు? సాతానుడు.
అస్సలు రాడు నీ దగ్గరికి. ఎందుకు? ఆల్రెడీ వాడిలోనే ఉండవు కదా. ఈ టీవీలు, సీరియల్స్ కానీ, సినిమాలు కానీ ఇవన్నీ అంటే ఎందుకంటే అవి తప్ప పని నేను అంటలా. వాటిని చూడటం ద్వారా మనం కొన్ని నేర్చుకోక చెడిపోతున్నాం. తద్వారా ఏమవుతుంది? సాతాను శోధనలో పడిపోతున్నాం. అందుకని వాడెందుకు మన దగ్గరికి వస్తాడు? వాడిలో ఉండవని వాడెందుకు జడగొట్టుకుంటాడు? ఇప్పుడు సాతానులో మనం ఉన్నాం అనుకోండి, వాడు మన మీద ఏం ప్రయత్నం చేయడు. ఎందుకు చేయడు? వాడిలో ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దేవుని దగ్గరకు వస్తాం కదా. అందుకని వాడు జాగ్రత్త కాపాడుకుని దేవుని బిడ్డలు నాశనం చేయడం చూస్తాడు. అంతే, సింపుల్. కానీ మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క శక్తి మీద ఆధారపడాలి. పౌలు అనేక పర్యాయములు ఎన్నోసార్లు శోధనలు సాతానుడు మనుషుల ద్వారా తీసుకొచ్చిన క్రీస్తు మీద ఆధారపడ్డాడు. క్రీస్తు శక్తి మీద ఆధారపడ్డాడు. పరిపూర్ణం చేస్తుంది ఆ శక్తి అంటున్నాడు. పరిపూర్ణమైన శక్తి మీద ఆధారపడ్డాడు. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితాలు పరిపూర్ణమైన క్రీస్తు శక్తి మీద ఆధారపడలాగా ఎప్పుడైతే పరిపూర్ణంగా క్రీస్తు యొక్క శక్తి మీద మనం ఆధారపడతామో అంతగా సాతానుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా శోధిస్తాడు. అంతగా సాతానుడు శోధించేవాడు ఉంటాడు. ఎంత సాతానుడు శోధిస్తున్నాడో అంతగా క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన శక్తిని మనం పొందుకున్నప్పుడు సాతానుడు ఏం చేయలేడు. ఇదన్నా మాట. 5వ మాట అక్కడ రాయబడింది ఏంటి? మనము పాత్రను కామని ఎంచుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఎంతగా క్రీస్తులో తగ్గించుకుంటాం, ఎంత తగ్గింపు జీవితం అయితే క్రీస్తులో ఉంటుందో అంతగా సాతానుడు మనం ఏం చేస్తాడు? శోధిస్తాడు. అంటే ఎంత తగ్గింపు జీవితం నీవు నేను కలిగి ఉంటాం, ఎంతగా అయితే తగ్గించుకుంటామో క్రీస్తులో ఎంతైతే తగ్గించుకుంటామో అంతగా సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని శోధించేవాడుకుంటాడు. ఎంత తగ్గింపు జీవితం ఉంటే అంత శోధన వచ్చింది. నువ్వు చూడు, ఇంట్లో ఎంత కొట్లాట్లన్నా జరిగినాయి, ఎన్నన్నా తిట్టినాయి, దేవుడు చూసుకుంటాడులే అని తగ్గించుకో, ఏమైంది? ఇంకా ఎక్కువైపోతాయి. నువ్వు ఎంత తగ్గించుకుంటే అన్ని గొడవలు ఇంట్లో వస్తాయి. ఏమవుతాయి? ఎంత తగ్గించుకుంటే అంత గొడవలు వస్తాయి ఇంట్లో. మీకు అర్థమవుతుందండి? ఇంట్లోనే కాదు, సంఘంలో కూడా అంతే. నువ్వెంత తగ్గించుకుంటే అన్ని గొడవలు వస్తాయి. ఇప్పుడు ఎట్టుందంటే పన్నుకు పన్ను, కత్తికి కత్తి అన్నట్టుంది. అట్టయితేనే గొడవలు రాబట్టుకుంటా. అమ్మో, ఆయన కదిలిస్తే ఏదో ఒకటి అంటాడని భయపడతారు. సరే, మన జీవితం అది కాదులేండి, తగ్గింపు జీవితం. కాబట్టి ఎంత తగ్గించుకుంటే అంత గొప్ప క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయగలుగుతున్నాం? శోధనలు వస్తాయి మన క్రైస్తవ జీవితంలో. మనం ఏం చేయగలుగుతున్నాం కాదు, మనకు శోధనలు వస్తాయి. కానీ ఆ శోధనలు తట్టుకునే శక్తి క్రీస్తు ఇస్తాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఎంతగా దేవుణ్ణి తగ్గించుకుంటున్నామో ఎన్ని శోధనలు వస్తున్నాయో గమనించాలి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అన్ని శోధనలు నీకు వస్తాయి, నీకు నాకు. ఎంతగా తగ్గించుకుంటే అన్ని శోధనలు నీకు నాకు ఖచ్చితంగా వస్తాయి, 100%. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ జీవితంలో గమనించాలి. ప్రభువా, ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఎంత తగ్గించుకుంటావో అంతగా సాతాను నిన్ను శోధిస్తాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత శోధన. ఇక అర్థం చేసుకో, పదే చెప్పవసల్లా. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత శోధన నీకు వచ్చింది. ఇంట్లో కానీ, సంఘంలో కానీ, మందిరంలో కానీ, జాబ్ చేసే కాడ కానీ, చదువుకునే కాడ కానీ, పనుల్లో కానీ నువ్వు ఎంత తగ్గించుకుంటావో అన్ని శోధనలు నీకు వస్తాయి. ఒకసారి మనం అంటాం, అన్న నేను ఈ పని చేస్తున్నా, రోజు నేనే పని చేయాల్సి వస్తుందన్న, 10 సార్లు నాకే చెబుతున్నారు అంటారు. ఏమంటావు? రోజు నాకే చెబుతున్నారు, అన్ని పనులు నాకే చెబుతున్నారు అంటాం. అంటే అర్థం ఏంటి? ఆ శోధన అన్నది మనకు వస్తుంది. ఇలా ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మనం ఎంత తగ్గించుకుంటే అన్ని శోధనలు మనకు వస్తాయి. ఏమైంది? ఎంత తగ్గించుకుంటే అన్ని శోధనలు మనకు వస్తాయి. వాటిని జయించడం కొరకై మనం ప్రార్థన చేసుకునే వారికి ఉండాలి. కాబట్టి ఈ 5 అంతుల అనుభవంలో మంచి ఫలాన్ని ఫలిస్తున్నా, మారుమనసు కలిగి ఉండా, బాప్తిస్మం తీసుకున్న అనుభవం ఉండా, క్రీస్తు శక్తి కొరకై క్రీస్తు శక్తి కలిగి ఉండా, క్రీస్తులు తగ్గించుకున్న శోధనలు ఎక్కువ వస్తాయి. ఎన్ని శోధనలు వస్తున్నా అంటే ఎలాంటి క్రైస్తవుని సాతాను శోధిస్తాడనేది మనం చూస్తున్నాం. 1, మంచి ఫలాలను ఫలించే క్రైస్తవుని. 2, మారుమనసు కలిగిన క్రైస్తవుని. 3, బాప్తిస్మం అంటే ఆయనతో పాటు చనిపోయి తిరిగి లేచిన క్రైస్తవుని. 4, క్రీస్తు యొక్క శక్తిని కలిగి ఉన్న క్రైస్తవుని. 5, క్రీస్తులు తగ్గింపు జీవితం కలిగిన క్రైస్తవుని సాతాను శోధిస్తాడు. అయితే ఇలాంటి క్రైస్తవుని సాతాను శోధిస్తున్నాడు కాబట్టి
ఇలాంటి క్రైస్తవుడు సాతాను యొక్క శోధనలోకి వెళ్ళకోకుండా ఉండటం కొరకై యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన మన నిమిత్తమే చేసి కలవరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వారు ఉంటారు. కాబట్టి మనం ఇలాంటి 5 అనుభవం ఉందా, లేకపోతే ఈ అనుభవం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ఈ అనుభవం కలిగి తర్వాత సాతాను శోధనలు వస్తుంటే దాన్ని జయించడం కొరకై కావాల్సిన క్రైస్తవ జీవితం మనకేంటి, మన కుటుంబాలకు అందరూ కూడా దేవుడు అనుగ్రహించలాగా మనం ఏం చేయాలా, ప్రార్థన చేసుకోవాలి. అటు ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.